కాంగ్రెస్ తో పెట్టుకుంటే ఆ పార్టీ మునిగిపోవడం మాత్రమే కాదు, తమను కూడా ముంచేస్తోందని మిత్ర పక్షాలకు క్లారిటీ వస్తోంది. మెల్లగా కాంగ్రెస్ తో సంబంధం లేదని హింటిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కంటే చాలా రాష్ట్రాల్లో మిత్ర పక్షాలు చాలా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చాలా మైనర్ పార్టీ అయినా జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఆ పార్టీ బ్యాక్గ్రౌండ్ ను చూసి బీజేపీని కలిసికట్టుగా పోరాడటానికి ఓ వేదిక ఉండాలి కాబట్టి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నాయి. కలిసి పోటీ చేసేందుకు సీట్లు కేటాయిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ పార్టీ నిర్వాకాలతో మొదటికే మోసం వస్తూ ఉండటంతో దూరం జరిగితే బెటర్ అనుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరిత, ఏ మాత్రం తెలివిలేని రాజకీయాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా మునిగిపోయింది. కాంగ్రెస్ తో జత కట్టాలని ఆ పార్టీ ఎప్పుడూ అనుకోలేదు. కానీ బీజేపీని ఎదుర్కోవడానికి అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పగానే చెప్పాయి. ఇక మిత్రులెవ్వరూ వద్దని ఆప్కు సీట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. ఫలితంగా 1-2% ఓట్లలోనే కాంగ్రెస్ ఓటమి మూటగట్టుకుంది. ఇప్పుడు ఆర్జేడీని కూడా అలాగే ముంచేశారు. 2 సార్లు కాంగ్రెస్ నేతల వ్యూహాత్మక తప్పిదాలకు ఆర్జేడీతో బలైంది. ఓటు చోరీ పేరుతో చేసిన నిర్వాకాలకు ప్రజలు డీటాచ్ అయిపోయారు. ఫలితంగా ఆర్జేడీతో మరోసారి ప్రతిపక్షంలో ఉండిపోయింది. ఆప్ ఎప్పుడో కాంగ్రెస్ ను వదిలించుకోగా ఆర్జేడీ ఇక పట్టించుకునే అవకాశాలు లేవు. కాంగ్రెస్ మిత్రపక్షాల్లో బలమైన పార్టీ డీఎంకే. బీహార్ ఎన్నికల తరువాత మొదటిసారిగా స్పందించింది స్టాలినే. ఇండియా కూటమికి ఈ ఫలితాలు గుణపాఠమని ఆయన నర్మగర్భంగా చెప్పారు. నేర్చుకోవాల్సింది చాలా ఉందంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం కాంగ్రెస్ పార్టీతో ఉంటే తమ పుట్టి ముంచేస్తారనే. కాంగ్రెస్ కూడా అలాంటి రాజకీయాలే చేస్తోంది. విజయ్ తో కలిసి వెళ్తామని డీఎంకేను బెదిరిస్తోంది. అందుకే స్టాలిన్ కాంగ్రెస్ ను వదిలేసేందుకు రెడీ అవుతున్నారని తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. యూపీలో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులతో అఖిలేష్ యాదవ్ మంచి ఫలితాలు సాధించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పెట్టుకోవడం దండగని అనుకుంటున్నారు. ఇక బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నీడను కూడా అంగీకరించే అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తమ నెత్తి మీద చెయ్యి పెట్టుకున్నట్లుగా ఉంటున్నాయి. గెలవడానికి కాకుండా మిత్ర పక్షాలను ఓడిపించడానికి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీలపై పోరాడమంటే వ్యవస్థలపై పోరాడుతున్నారు. ఆ నిందను మిత్రపక్షాలపైకి తీసుకువస్తున్నారు. ఫలితంగా వారికి నష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మెరుగుపడే వరకు ఆ పార్టీని దూరంగా ఉంచటం మంచిదని మిత్రపక్షాలన్నీ ఓ అభిప్రాయానికి వస్తున్నాయి. మరో 2-3 నెలల్లో కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఉంది.